అందరికీ నమస్కారం। ఈ వీడియోలో స్కూళ్ళు కాలేజీలకి 3 రోజులు సెలవులు ఇవ్వబోతున్నారండి। ఎప్పుడెప్పుడు అనేది వీడియోలో చెప్తాను। అలాగే ఒంటిపూట బళ్ళు వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది। ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను। వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి। అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి। సో మంచి కొత్త అప్డేట్స్ అన్నీ కూడా వీడియో చేయలేని అన్నీ అక్కడ ఇస్తాను, లింక్స్ కూడా అందులో ఇస్తాను। ఓకే, చూడండి, మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనకి సెలవులు అయితే ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది। సో మార్చి 14 తేదీన హోలీ సందర్భంగా సెలవు ప్రకటించడం అయితే జరిగింది। సో విద్యా సంస్థలకి, స్కూళ్ళు, కాలేజీలకే కాక ఉద్యోగస్తులకు, కార్పొరేట్ ఉద్యోగస్తులకు, బ్యాంకులకు కూడా సెలవులు అయితే ఉండటమైతే జరుగుతుంది। సో హోలీ పండుగని చాలామంది పవిత్రంగా జరుపుకుంటారు కనుక దీనికి సంబంధించి హోలీ పండుగ 14 తేదీన ఇవ్వడం జరిగింది। అలాగే రెండో శనివారం, ఆదివారం కూడా రావడంతో మరో 2 రోజులు సెలవు అయితే కలిసి అయితే రాబోతున్నాం అనమాట। అలాగే మార్చి 30న ఉగాది, 31న రంజాన్ సెలవులు అయితే రాబోతూ ఉన్నాయి। అలాగే మంగళవారం ఏప్రిల్ 1 కూడా సెలవు అయితే ఇస్తున్నారు। దానికి కారణం ఏంటైతే ప్రభుత్వం అయితే తెలియచేయలేదు। అయితే మార్చి 21 అలాగే 28న కూడా సెలవులు ఇవ్వడం అయితే జరిగిందనమాట। సో ఆ సెలవులు దేనికనంటే షబ్బే ఖదర్, సదాబ్ హజరత్ అలీ, ఏవైతే ముస్లిం సంబంధించి పండుగలు ఉంటాయో వాళ్ళ పండుగలు అనమాట। మార్చి 21న 28న సెలవులు అయితే ఇస్తున్నారు। అయితే ఒంటిపూట బళ్ళు అనేవి మనకి మార్చి 15 నుంచి ప్రారంభమవుతాయి। అలాగే వేసవి సెలవులు కూడా ఏప్రిల్ 20 నుంచి లేదా 23 నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది। మ్యాక్సిమం 20 నుంచి అయితే ప్రకటిస్తున్నారు। మార్చి 15 నుంచి మాత్రం ఒంటిపూట సెలవులు అయితే ఇస్తున్నారు। ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీ స్కూల్స్కి అయితే ఈ రంజాన్ సందర్భంగా మొదటి నుంచే ఈ యొక్క ఒంటిపూట బళ్ళు ఇవ్వడం జరుగుతుంది। అయితే మిగిలిన వారికి 15 నుంచి అయితే ఇస్తారనమాట। సో మిగిలిన స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అయితే వేసవి సెలవులను కూడా ఏప్రిల్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది। అయితే ఈ మార్చి నెలలో హోలీ సందర్భంగా మార్చి 14, అలాగే మనకి 30న ఉగాది, 31 రంజాను, అలాగే 21, 28 తేదీల్లో అయితే ఈ ముస్లిం మైనారిటీ సందర్భంగా 5 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట। సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।